మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి 11వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాలు ఇంకా అనుకూలించాలంటే, వ్యతిరేకించే గ్రహాల వ్యతిరేకత తొలగింపజేసుకొని అనుకూలత పొందాలంటే, ఎలాంటి సులభమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎలాంటి స్తోత్రాలు చదువుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎలాంటి ఆహారం తినిపిస్తే అద్భుతంగా ప్రతి రాశి వారికి కలిసొస్తుందో, మార్చి 11 నుంచి మార్చి 20 మధ్యలో మేషాది ద్వాదశ రాశుల భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి మార్చి 11వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ మధ్యలో గ్రహాల సంచారం పరిశీలిస్తే సూర్యుడు 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 12వ సంచారం. 12వ సంచారం ఉన్నప్పుడు సూర్యుడికి ఆఫీస్ పాలిటిక్స్ విపరీతంగా ఉంటాయి. పైకి నవ్వుతారు, వెనక గోతులు తీస్తారు. మిమ్మల్ని డౌన్ చేయాలని చూస్తారు. మీ క్రెడిట్ వేరే వాళ్ళు కొట్టేస్తూ ఉంటారు. మీకు పేరు రాకుండా చేస్తారు. ఇవన్నీ కూడా 12వ ఇంట్లో రవి ఉన్నప్పుడు జరుగుతాయి. కాబట్టి మార్చి 11, 12, 13, 14 ఈ 4 రోజుల్లో కూడా కొలీగ్స్‌తో ఆఫీస్‌లో జాగ్రత్తగా ఉండండి. బాస్‌తో జాగ్రత్తగా వ్యవహరించండి. సీక్రెట్ పాలిటిక్స్ ఉన్నప్పటికీ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీ కష్టానికి రికగ్నైజేషన్ తక్కువగా ఉన్నా సరే దాని గురించి పెద్దగా పట్టించుకోవద్దు. తర్వాత 6 రోజులు కూడా సూర్యుడి బలం లేదు. జన్మంలో సంచారం చేస్తున్నాడు. అంటే మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. దానివల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. హెల్త్ పరంగా స్పెషల్ కేర్ తీసుకోవాలి. అంటే కంటికి సంబంధించి గానీ, గుండెకి సంబంధించి గానీ ఇలాంటి అనారోగ్యాలు ఏవి రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే మిగిలిన 6 రోజులు అంటే మార్చి 15 నుంచి మార్చి 20 మధ్యలో జన్మంలో సూర్యుడు ఉండటం వల్ల ఆఫీస్‌లో కూడా ఎంత హార్డ్ వర్క్ చేసినా రికగ్నైజేషన్ ఉండదు. పాలిటిక్స్‌లో కూడా కొన్ని ఇబ్బందులుంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల కూడా సమస్యలుంటాయి. అగ్రికల్చర్‌లో కూడా సమస్యలుంటాయి. అంటే మీన రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో రవి బలం లేదు. రవి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఈ రకమైన వ్యతిరేక ఫలితాలుంటాయి. రవి బలం పెరగాలంటే ఏం చేయాలి? ఆదిత్య హృదయం గాని, సూర్యాష్టకం గాని చదువుకోవాలి లేదా వినాలి. ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు రవి బలం పెరుగుతుంది. రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే మీనరాశి వాళ్ళకి బుధుడు 12వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. ఈ 10 రోజుల్లో బుధుడి బలం లేదు. అంటే విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేసి బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసినా కూడా వాళ్ళు అనుకున్న దానికంటే మార్కులు కొంచెం తక్కువగా వస్తూ ఉంటాయి. నిరుద్యోగులు ఎంత బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా లాస్ట్ రౌండ్‌లో ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ చేయటం, గ్రూప్ డిస్కషన్‌లో మిస్టేక్స్ చేయటం, ఇలాంటి వాటి వల్ల రావాల్సిన హై ప్యాకేజ్ జాబే కాకుండా కొంచెం తక్కువ ప్యాకేజ్ జాబ్ వచ్చే అవకాశం ఉంది. బిజినెస్‌లో కూడా ఎంత క్రియేటివ్‌గా బిజినెస్ చేసినా లాభాలనేవి కొంచెం తక్కువగానే వస్తాయి. దానికి కారణం ఏంటంటే బుధుడు 12వ ఇంట్లో వ్యయస్థానంలో ఉన్నాడు. ఖర్చు ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్స్‌పెండిచర్ ఎక్కువ ఉంటుంది. ప్రాఫిట్ తక్కువ ఉంటుంది. అందుకే విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేసినా ర్యాంకులు అంత గొప్పగా రావు. మామూలుగా వస్తాయి. వ్యాపారస్తులు ఎంత బాగా బిజినెస్ చేసినా అంత గొప్పగా వ్యాపారంలో లాభాలు కనిపించవు. నిరుద్యోగులు కొత్త ఉద్యోగానికి వెళ్ళినా వర్క్ ఎక్కువ ఉంటుంది కానీ మనకొచ్చే బెనిఫిట్స్ తక్కువగా ఉంటాయి. బుధుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల ఇలా జరుగుతాయి. వ్యయంలో బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు. 12లో బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. గం క్షిప్రప్రసాదనాయ నమః. అలాగే సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. ఇవన్నీ చేసుకుంటే బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే మీనరాశి వాళ్ళకి కుజుడు కూడా 12వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. 12లో కుజుడు ఉంటే వ్యయంలో కుజదోషం అంటారు. దానివల్ల శత్రువులు ఎక్కువ ఉంటారు, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీనరాశి వాళ్ళు ప్రధానంగా వ్యయంలో కుజుడు ఉండటం వల్ల శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎవరు శత్రువులు అవ్వకుండా జాగ్రత్తగా మాట్లాడండి. కనిపించే శత్రువులు, కనిపించని శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఖర్చు ఎక్కువ అవుతుంది. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. మనీ ఎక్స్‌పెండిచర్ కంట్రోల్‌లో ఉంచుకోండి. వ్యయంలో కుజుడు ఈ రకమైన వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి అవి పోవాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. ఇవన్నీ చేసుకుంటే వ్యయంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోతాయి.
అలాగే మీనరాశి వాళ్ళకి శుక్రుడు జన్మంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. ఇది అద్భుతం. ఎందుకంటే వ్యయంలో బుధుడు ఉన్నాడు, వ్యయంలో కుజుడు ఉన్నాడు. అయినప్పటికీ కూడా శుక్రుడు మాత్రం జన్మంలో పరమాద్భుతంగా యోగిస్తున్నాడు. దానివల్ల వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. భోగాల్లో మునిగి తేల్తారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. విందు భోజన ప్రాప్తి యోగం, మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంటుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. మీనరాశి పురుషులైనా, మీనరాశి స్త్రీలైనా ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. జీవితాన్ని ఆనందభరితంగా మార్చుకునేటటువంటి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కళారంగం బాగుంటుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త కొత్త ఆఫర్స్ అందిపుచ్చుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత చాలా బాగుంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్, కాస్మెటిక్స్ ఈ వ్యాపారాలు చేసే వాళ్ళకి, అంటే ప్రత్యేకంగా బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలు చేసే వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి లాభాలు వస్తాయి. కాబట్టి బుధుడు 12లో వ్యయంలో ఉన్న, కుజుడు 12లో వ్యయంలో ఉన్న దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదు. మీనరాశి వాళ్ళకి జన్మంలో శుక్రుడు పరమాద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అందిస్తున్నాడు. కాబట్టి రవి బలం లేదు, బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు. కాబట్టి మీనరాశి వాళ్ళు ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే జన్మంలో శుక్రుడిచ్చే అనుకూల ఫలితాలు సంపూర్ణంగా పొందవచ్చు. ఈ 10 రోజుల్లో కూడా వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకుని అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. పరాభవనామ సంవత్సర ఉగాది నుంచి ద్వాదశ రాశుల వారికి సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం కలగాలంటే, సంవత్సరం అంతా లక్ష్మీదేవి యోగించాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. లక్ష్మీ కటాక్షం కలగాలని భావించే వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీరు నువ్వుల నూనెతో దీపారాధన చేసినా సరే కనీసం ఒక్క చొక్క ఆవు నెయ్యి వేసి దీపం పెట్టండి. ఆవు నెయ్యితో దీపం పెడితే లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది. అలాగే చాలామందికి కుటుంబంలో విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకోవాలంటే 2 తేనె చుక్కలు దీపారాధన కుందిలో వేసి దీపాన్ని వెలిగించండి. అలా చేయటం ద్వారా కుటుంబంలో ఎలాంటి విభేదాభిప్రాయాలున్నా ఆ విభేదాభిప్రాయాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఇంట్లో ఆడవాళ్ళు తప్పకుండా కొన్ని నియమాలు పాటించండి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ఇంట్లో ఆహారం వ్యర్థం కాకూడదు. ఏ ఇంట్లో అయితే వండిన అన్నం కానీ, పదార్థాలు కానీ వ్యర్థమైపోతూ ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు. సాధ్యమైనంత వరకు ఆహారం వ్యర్థం కాకుండా చూసుకోండి. అలాగే ఇంట్లో దంపతుల మధ్య గొడవలు ఎక్కువగా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది. దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఒకవేళ ఏ ఇంట్లోనైనా తరచుగా గొడవలు అవుతూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మి నిలబడలేదు, దరిద్ర దేవత ప్రవేశించిందని మనం అర్థం చేసుకోవాలి. అటువంటప్పుడు ఏం చేయాలంటే సంధ్యాదీపాన్ని వెలిగించాలి. ఏ గృహంలో అయితే సాయంకాలం పూట ఇంటి ఇల్లాలు సంధ్యాదీపం పెడుతుందో ఆ ఇంట్లో కుటుంబ కలహాలు ఉండవు, దరిద్ర దేవత వెళ్ళిపోతుంది, లక్ష్మి ఇంట్లో నిలబడుతుంది. సంధ్యాదీపం వెలిగించటానికి స్నానం చేయాల్సిన అవసరం లేదు. కాళ్ళు చేతులు కడుక్కొని, మొహం కడుక్కొని పూజ గదిలో ఇంటి ఇల్లాలు ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ సంధ్యాదీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత గుమ్మానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గుమ్మానికి ఇరువైపులా వెలిగించకపోయినా పూజ గదిలో మాత్రం సంధ్యాదీపాన్ని ఆడవాళ్ళు తప్పకుండా వెలిగించాలి. అలాగే ఇంట్లో పళ్ళు కుళ్ళిపోకుండా చూసుకోవాలి. పళ్ళు కుళ్ళిపోతే ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు. అలాగే లక్ష్మీ కటాక్షం కలగాలంటే రోజు స్నానం చేసిన తర్వాతే వంట వండాలి. ఆడవాళ్ళు స్నానం చేసిన తర్వాత వంట వండితే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది. అలాగే వంట వండేటప్పుడు కూడా గ్యాస్ స్టవ్ దగ్గర ముగ్గు వేసి వంట ప్రారంభించండి. 2 అడ్డు గీతలు, 2 నిలువు గీతలతో గ్యాస్ స్టవ్ దగ్గర ఒక ముగ్గు వేయండి. గ్యాస్ స్టవ్కు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఆ తర్వాత గ్యాస్ స్టవ్ వెలిగించండి. గ్యాస్ స్టవ్ వెలిగించగానే ఓం బ్రహ్మణే నమః అని 11 సార్లు అనుకొని గ్యాస్ స్టవ్ వెలిగించినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడుతుంది. అలాగే లక్ష్మీ కటాక్షం ఇంట్లో ఉండాలంటే ఆడవాళ్ళు తప్పకుండా ఉదయం నిద్ర లేచిన తర్వాత గడప మీద 2 పాల చుక్కలు వేయాలి. అలాగే ప్రతి పౌర్ణమికి రాత్రిపూట ఇంటి ముందు అష్టదళ పద్మ ముగ్గు, 8 దళాలున్న పద్మ ముగ్గు వేసి నిద్రించండి. పౌర్ణమి రోజు రాత్రిపూట ఇంటి గుమ్మం ముందు ముగ్గు ఉంటే కూడా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. అలాగే రాత్రిపూట పూజ గదిలో వెలుతురు ఉండేలాగా చూసుకోవాలి. రాత్రంతా పూజ గదిలో దీపం వెలిగితే చాలా మంచిది. అలా దీపం వెలగటం వీలు కాకపోతే కనీసం ఒక చిన్న నైట్ బల్బ్ అయినా రాత్రంతా
పూజ గదిలో వెలుగుతూ ఉండేలాగా చూడాలి. ఆడవాళ్ళు నిద్రపోయే ముందు కూడా చేతికున్న గాజులు తీయకూడదు. చెవి కమ్మలు తీయకూడదు. ఈ నియమాలు పాటిస్తేనే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడుతుంది. అలాగే ఆడవాళ్ళు బంగారు గాజులు ధరించినా సరే మట్టి గాజులు తప్పకుండా ధరించాలి. మట్టి గాజులు ధరిస్తేనే సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే అతిథులను ఆదరించాలి. గృహంలో వృద్ధులను ఆదరించాలి. ఏ ఇంట్లో అయితే వృద్ధులను తిడతారో, వృద్ధులను గౌరవించరో ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు. పెద్దవారిని తాతలను, బామ్మలను వీళ్ళని గౌరవించటం, వాళ్ళకి కావాల్సిన సేవలు చేయటం చేస్తే దరిద్ర దేవత నిలబడదు. లక్ష్మీదేవి అలాంటి గృహంలో నివసిస్తుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. తులసి మొక్క అందరూ కూడా ఇంటి ఆవరణలో పెంచుకోండి. తులసికి ఆనవాయితీ అనే సంబంధం లేదు. చాలామంది మాకు తులసి మొక్క ఆనవాయితీ లేదంటారు. అలా ఏం ఉండదు. ఖచ్చితంగా ఇంటి ఆవరణలో బయట వైపు తులసి మొక్క పెంచుకోండి. దానివల్ల సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఒకవేళ మీకు ఆనవాయితీ లేకపోయినా ఇప్పటి నుంచి తులసి మొక్కను ఇంటి ఆవరణలో పెట్టుకోవటం, వీలైనప్పుడల్లా సాయంకాలం పూట తులసి కోట దగ్గర దీపం పెట్టుకోవటం, అలాగే తులసి కోటకు ప్రదక్షిణలు చేయటం చేసుకున్నట్లయితే దానివల్ల శ్రీ మహాలక్ష్మీదేవి ఇంట్లో నిలబడుతుంది. పరాభవ నామ సంవత్సర ఉగాది నుంచి అందరూ కూడా లక్ష్మీ కటాక్షం కలగటానికి ఈ విధి విధానాలు పాటించండి. సంవత్సరం అంతా ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని అందిపుచ్చుకోండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, అలాగే గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఫలితాలు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.